command the rain to stop right now. Shall call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. Welcome to all the viewers who are watching this program called Ashirvada Suvarta Jayaberi. ఆశీర్వాద సువార్త జయబరి అనే కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానం పలుకుచున్నాం. I believe that you're going to learn something amazing today. మీరు ఈ రోజున ఆశ్చర్యమైనటువంటి కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మీరు నేర్చుకోబోతున్నారని మేము నమ్ముచున్నాం. Because God loves you. ఎందుకనగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Irrespective of caste, creed, religion, he loves you. మీరు ఏ మతమైనప్పటికీ ఏ ఒక కులమైనప్పటికీ కూడా ఎటువంటి వారైనప్పటికీ కూడా అవి ఏవి కూడా పట్టింపు లేకుండా దేవుడు మీతో మాట్లాడనే ఉంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. God loves you. దేవుడు మళ్ళీ ప్రేమిస్తున్నాడు. Get ready. మీరు సిద్ధపడి ఉండాలి. Hallelujah. Hallelujah. He sent his son Jesus. ఆయన కుమారుడైన ప్రియ యేసుని పంపించాడు. Only to die for the sins of the world. కేవలము ఈ లోకంలో ఉన్నటువంటి పాపాల కొరకు మరణించడానికి పంపించాడు. Sin die for your sins and my sins. ఆయన మరణించాడు ఎవరి కొరకు? నీ కొరకు, నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం మరణించాడు. And he paid the price in full. ఆయన సంపూర్ణమైన వెలను చెల్లించేశాడు. And this is the plan of God the Father. అయితే తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక ఇదేనండి. Hallelujah. హల్లెలూయా. See, he did not come to judge the world. గమనించండి ప్రియులారా, ఆయన ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి రాలేదు. Let's go to John 3:16, 17 and 18. యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17, 18 వచనములు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. See, God sent his son only to die for you and for me. గమనించండి ప్రియులారా, దేవుడు తన కుమారుని కేవలము నీ కొరకు నా కొరకు ఆయన మరణించడానికే పంపించాడు. He came to pay the price for our sins. ఆయన కేవలము మన పాపాల యొక్క వెలను చెల్లించడానికే వచ్చాడు. And the 17th verse says, 17వ వచనం చెబుతుంది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను ఈ లోకంలోకి పంపలేదు. God did not send his son to judge the world but to save the world. ఈ లోకాన్ని తీర్పు తీర్చుట కాదు, కానీ లోకాన్ని రక్షించుటకే దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. The plan of God is not the judgment. దేవుని యొక్క ప్రణాళిక తీర్పు తీర్చుటకే కాదండి. The plan of God is to save you and me. దేవుని యొక్క ప్రణాళిక ఈ లోకాన్ని అనగా నిన్ను నన్ను మనందరిని కూడా రక్షించడానికే. Amen. ఆమేన్. And the 18th verse says, 18వ వచనం చెబుతుంది, ఆయనందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. The moment you believe him, ఎప్పుడైతే మనం యేసుని నమ్ముతామో there is no judgment. అప్పటికప్పుడు మనకు తీర్పు కొట్టివేయబడింది. There is no condemnation. ఇక ఒక శిక్షా విధి అంతా కూడా కొట్టివేయబడింది. Why? ఎందుకు? Because the punishment that we deserve, ఎందుకనగా మనము పొందుకోవాల్సి, మనము అర్హులుగా ఉన్నటువంటి ఆ శిక్ష అంతా కూడా he took it on himself. ఆయనకు తన మీదుగా తాను వేసుకున్నాడు. He was all the wrath of God came upon Jesus. దేవుని యొక్క సమస్త ఉగ్రత అంతా కూడా యేసు మీదకి కుమ్మరించబడింది. He was rejected. ఆయన తిరస్కరించబడ్డాడు. He was spit upon. ఆయన ఉమ్మివేయబడ్డాడు. And they literally put the nails on his hands and legs. ఇంకా ఆయన చేతులకు ఆయన కాళ్ళు చూసినట్లయితే మూలలతో శీలలతో కొట్టబడ్డాడు. And on his head was put a thorn of crown. అలాగే ఆయన తల మీదుగా ఆ ఒక ముళ్ళ కిరీటం ధరించబడింది. And all punishment was paid for you and for me. అయితే ఆ శిక్షా విధి అంతా కూడా, శిక్ష అంతా కూడా, నీకు నాకు రావాల్సిందంతా వెలంతా కూడా చెల్లించేశాడు యేసయ్య. And it is free for us. అదే మనందరికీ కూడా ఆ రక్షణ ఉచితమండి. But it is very expensive price for him. కానీ ఆయన చెల్లించాడు. ఆయనకి ఎంతో వెల చెల్లించాల్సి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. It's a gift of God. అది దేవుని యొక్క ఉచితమైన వరం అండి. Dear child of God, దేవుని ప్రియులారా, dear viewer of God, దేవుని యొక్క ప్రేక్షకులారా, I want you to know this. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా That తెలుసుకోవాలనుకుంటున్నాను. God loves you. దేవుడు మిమ్మల్ని
మనల్ని ప్రేమిస్తున్నాడు. This is the only reason that he sent his son to die for me and for me. కేవలము ఈ కారణము చొప్పుననే ఆయన నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మన పక్షమున మరించడానికే ఆ తండ్రి అయిన దేవుడు యేసుని పంపించాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It goes on to say, ఇంకా చెబుతుంది వాక్యంలో, what was Jesus preaching? యేసయ్య ఏం బోధించాడండి? See, in Acts chapter 13, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో we will read from 38 to 41. 38వ వచనం నుండి మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. వాట్ ఎ వండర్ఫుల్ స్క్రిప్చర్ దిస్ ఇస్ 38 and 39. ఎంతో గొప్ప అద్భుతం అండి. 39, 38, 39 వచనములు ఇక్కడ. It goes on to say, ఇంకా ఇలా చెబుతుంది, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే, అంటే యేసు వలన ఆమేన్, నీతిమంతులుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. God wants you to know that the law which could not make anyone righteous, but through Jesus you have been made righteous. ఏ ఒక్కరిని కూడా నీతిమంతులుగా చేయనటువంటి ఆ ధర్మశాస్త్రం కాదు, కానీ కేవలం యేసు ద్వారానే మీరు నీతిమంతులుగా చేయబడతారని దేవుడు మీరు తెలుసుకోవాలని ఈ విషయాలు బయలుపరుస్తున్నారండి. హల్లెలూయా. It's a gift of God. ఇది దేవుని యొక్క ఉచితమైన వరం అండి. God wants you to know that through Jesus was preached the forgiveness of sins. అయితే యేసు ద్వారానే పాప క్షమాపణ బోధించబడిందని మనం తెలుసుకోవాలని తండ్రి అయిన దేవుడు కోరుచున్నాడు. Not only that, అంతే కాదండి, he wants you to know that you've been made righteous not because of the law, because of Jesus Christ. మరి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే అది ధర్మశాస్త్రం వలన కాదు, కానీ కేవలం యేసుక్రీస్తు ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. God wants you to know this. దేవుడు ఇట్టి విషయాలు మరి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. Amen. Amen. This is a gift of God, dear child of God. ఇది దేవుని యొక్క ఉచితమైనటువంటి వరం అండి, దేవుని See, ప్రియులారా. he paid the price for to make us righteous too. మనందరినీ కూడా నీతిమంతులుగా చేయడానికే వెలనంతా కూడా చెల్లించేశాడు. Amen. Amen. See, let's go to Isaiah 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. It goes on to say, ఇలా చెబుతుంది, 53 verse 3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. He was rejected. ఆయన తిరస్కరించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. See, people thought it is God who is punishing him గమనించండి, మరి ప్రజలు అనుకున్నారు ఇక దేవుడే ఈయనకు శిక్ష వేస్తున్నాడు అనుకున్నారు. because of his mistakes. మరి ఆయన చేసిన ఆ ఒక తప్పిదాలని బట్టి దేవుడే ఆయనకు శిక్ష ఇస్తున్నాడని ఆ ప్రజలు ఆ సమయంలో No అనుకున్నారు. dear, this is a plan of God. కానీ కాదండి ప్రియులారా, ఇది దేవుని యొక్క ప్రణాళిక. I want you to read this. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా I చదవాలని want you to కోరుకుంటున్నాను. understand. దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. And the fourth verse says, 4వ వచనంలో చెబుతుంది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను, అయినను మొత్తబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను అతనిని ఎంచితిమి. చూడండి 5వ వచనం, 5th one is amazing, you know that. 5వ వచనం చాలా అద్భుతమైన వచనం. ఇంకా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. See, it is so amazing. It says, ఎంతో ఆశ్చర్యమైన అద్భుతమైన వచనములండి ఇవి. but he was wounded for our transgression. ఆయన మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. Because of our transgression he was wounded. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. He was bruised for our iniquities. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. The chastisement of our peace was upon him, and with his stripes we are healed. మన సమాధానవర్ధమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. See, the gospel is nothing but Jesus. గమనించండి, సువార్త అనగా ఇంకా ఏదో కాదండి, కేవలము యేసే. And the apostle Paul says,
అపొస్తలుడైనటువంటి పౌలు అన్నాడు, I want to know nothing but the cross and him crucified. నేను తెలుసుకోవాల్సి అనుకున్నట్లయితే ఇంకా ఏమి కూడా నాకు అవసరం లేదు, కానీ శిక్ష ఇవ్వబడ్డ సిలువ ఇవ్వబడినటువంటి యేసునే నేను తెలుసుకుంటానన్నా. He was preaching about Jesus. యేసునే బోధించు ప్రసంగిస్తూ See, వచ్చాడు. the more you know about Jesus, గమనించండి ప్రియులారా, ఎంతగా మీరు యేసుని తెలుసుకుంటారో the more you will be set free. అంతగా మీ జీవితాల్లో విడుదలను విమోచనను అనుభవిస్తారు. Amen. ఆమేన్. When he was in Capernaum, కపెర్నహూము పట్టణంలో అతను సంచరిస్తూ బోధిస్తుండగా, when he was in the house, అతను ఒక ఇంట్లో ఉన్నప్పుడు, then they bought one paralytic man. 4 people bought one paralytic man. పక్షవాతము కలిగినటువంటి మరి పక్షవాతం రోగంతో బాధపడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ఒక వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చారు. They wanted to come in, but they could not come in. మరి ఆ ఇంట్లో అంత జనాసమూహం ఎక్కువగా ఉన్నారు, మరి వారు లోపలికి రావాలనుకున్నారు, కానీ లోపలికి It రాలేకపోయారు. was fully crowded. మరి ఆ ఒక ఆలయం, ఆ ఒక ఇల్లంతా కూడా జనముతో నిండిపోయింది. What they did was they went on the top of the roof, అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారంటే ఇంటి మీదకి ఎక్కి, and they opened the roof మిద్దె మీదకి ఎక్కి ఆ కప్పుని తీసి and they let him down. మరి ఆ ఒక రోగంతో బాధపడుతున్నటువంటి పక్షవాతంతో బాధపడుతున్న అతన్ని కిందికి దించారు. Jesus saw something strange. గమనించండి ప్రియులారా, యేసయ్య ఒక వింతైనటువంటి విషయాన్ని గుర్తించాడు అక్కడ. He saw their faith. మరి వారి విషయంలో వారి విశ్వాసాన్ని యేసయ్య గమనించాడు. And the Bible says when he saw their faith, మరి బైబిల్ గ్రంథం చెబుతుంది, ఎప్పుడైతే వారి విశ్వాసమును ఆయన గుర్తించాడో, he said unto the sick of the palsy, మరి ఆ ఒక పక్షవాతంతో బాధపడుతున్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తితో అన్నాడు, son, కుమారుడా, thy sins be forgiven thee. నీ పాపములు దోషములు క్షమించబడినవి. He did not ask for forgiveness of sins. మరి ఆ రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి పాప క్షమాపణ గురించి అడగలేదండి. But I want you to understand, Jesus was sent by God to preach the forgiveness of sins. కానీ ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాలండి, తండ్రి అయినటువంటి దేవుడే తన కుమారుడైనటువంటి యేసయ్యని మన పాపములు దోషాలను క్షమించడానికే ఈ లోకానికి పంపించాడు. I want you to know మీ విషయాలు మీరు తెలుసుకోవాలండి. that your sins have been forgiven today. మీ పాపములు దోషములు ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా క్షమించబడినవి. And the Bible says బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, in 1 John chapter 2, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదువుదాము. my little children, నా చిన్న పిల్లలారా, these things write I unto you, that you sin not. And if any man sin, we have an advocate with the Father, Jesus Christ the righteous. And he is the propitiation for our sins, and not for our sins only, but also for the sins of the whole world. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. Not only paid the price for just for people like who were born again. అయితే తిరిగి జన్మించిన వారి పాపాలు దోషాలు తొలగించబడడానికే కాదండి, He died for the sins of the whole world. ఈ వచనంలో గమనించాలండి, అక్కడ చాలా స్పష్టంగా సర్వలోకమునకు శాంతికరమై ఉన్నది అంటే లోక పాపములు అన్ని తొలగించడానికి వచ్చాడు. He paid the price. ఆయన వెలనంతా కూడా సంపూర్ణంగా చెల్లించాడు. And how he paid the price? ఎలాగన వెలను చెల్లించాడండి? Because he died on the cross of the Calvary for you and for me. By dying he paid the price. ఆయన కల్వరి శిలువ మీదుగా నీ పక్షమున నా పక్షమున మరణించుట ద్వారానే ఆ వెలనంతా కూడా సంపూర్ణంగా చెల్లించేశాడు. Amen. ఆమేన్. See, and when you go to Isaiah 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు we'll read from 6. 6వ వచనం చదువుదామండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆమేన్. See, we were doing whatever we want to. మనకి ఏం తోస్తుందో అది చేసుకుంటూ వచ్చామండి. I mean, we were all gone astray. మనమందరం కూడా గొర్రెలు తప్పిపోయినట్లుగానే తప్పిపోయాము. And what Father did, అయితే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? and he took all our iniquity and put it on Jesus. మరి మన దోషం అంతా కూడా తీసుకొని వెళ్ళి యేసయ్య మీద మోపాడండి. And 7th verse says, 7వ వచనం చెబుతుంది, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. He did not open his mouth. అతను ఏమాత్రం కూడా తన నోరు తెరవలేదండి. He was mute. అతను మూసుకొని ఉన్నాడు తన నోరును. And it goes on to say in the 8th verse, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను
అతని తరముల వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. See, he was all the time. ఆయన ఎల్లప్పుడు కూడానండి, I mean, he was always keeping you and me on his mind. ఆయన ఎల్లప్పుడు కూడా నిన్ను నన్ను మనందరిని కూడా తన మనసులో ఆలోచనలో పెట్టుకున్నాడండి. He doesn't deserve that punishment. మరి ఆ ఒక శిక్ష పొందుకోవడానికి ఆయన అర్హుడు కాదండి. We deserve it. ఆ ఒక శిక్ష పొందుకోవడానికి మనమందరం అర్హులం. But he took it on himself. కానీ మన శిక్ష అంతా కూడా ఆయన మీద మోపుకున్నాడు. It's a gift of God. అది దేవుని యొక్క ఉచితమైన వరం అండి. 10th verse says, 10వ వచనంలో, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. this is the plan of God. He knew it. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఆయనకు తెలుసండి. He knew that only Jesus can accomplish this. కేవలము యేసుక్రీస్తు తన కుమారుడే దీన్ని సాధ్యపరచుకుంటాడని చెప్పి దేవునికి తెలుసండి. And he delighted, you know that. మరి దాని పట్ల ఆయన ఎంతో ఆనందించాడు. And he goes on to say, 11th verses, 11వ వచనంలో, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. You and me now today we are innocent because of what Jesus did on the cross of the Calvary. మరి నీవు నేను మనమందరము కూడా యేసయ్య చేసినటువంటి కల్వరి శిలువ ఆ కార్యమును బట్టి మనం యథార్థవంతులుగా తీర్చబడ్డాం. Hallelujah. హల్లెలూయా. నిర్దోషులం ఈ రోజు. Amen. When Father looks at you and me, మరి తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను మనం చూసినప్పుడు he doesn't count our sins to us. మన పాపాలు ఇంకా ఏ మాత్రము తప్పిదాలు లెక్క పెట్టడండి. He's not counting them. ఇంకా ఏ మాత్రము కూడా ఆ దోషాలు లెక్క పెట్టట్లేదు. Why? ఎందుకు? Because he has counted them on Jesus. ఎందుకనగా ఆ దోషములు పాపములు అపరాధములన్నీ కూడా యేసు మీద తాను లెక్కించాడు. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆమేన్. He counted our sins upon Jesus. మరి యేసు మీదనే మన యొక్క దోషములన్నీ కూడా మోపెనండి. And today ఈ రోజున the witness of the Holy Ghost says, పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం ఏం చెబుతుందంటే, you want to see the witness of the Holy Ghost? పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం ఏంటో మీరు తెలుసుకోవాలి. Let's go to Hebrew 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి వెళ్దామండి. I want you to know that you are forgiven forever. మీరు నిత్యము కొరకు క్షమించబడ్డారనే విషయాన్ని బాహటంగా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి. This is a good news. ఇది శుభవార్త. I did not come to point out or figure out or tell you what your sins are. మీ పాపాలేంటో మీ దోషాలేంటో మీ తప్పిదాలేంటో నేను చెప్పడానికి ఇక్కడికి రాలేదండి. I am preaching to you the forgiveness of sins by Jesus. నేను యేసుక్రీస్తు ద్వారా మీకు కలిగినటువంటి పాప క్షమాపణ గురించి ఆ శుభవార్తను ప్రకటించడానికి ఇక్కడ వచ్చానండి. Goes on to Hebrew 10:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. Amazing. I want you to write down this, దీన్ని ఒక పేపర్ మీద కాగితం మీద ఇక్కడ రాసుకొని దీన్ని ధ్యానించాలని మీరు కోరుకుంటున్నామండి. Write it on your heart. మీ హృదయం అనే పలక మీదగా రాసుకోవాలి. Because if you miss it, you miss it. You know that? ఎందుకనగా దీన్ని కోల్పోతే కోల్పోతామండి. Goes on to say, ఈ విషయమై పరిశుద్ధాత్ముడు కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. You want to listen to the testimony? పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? You want to know? ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత 17th verse is what is amazing. 17వ వచనం అండి ఎంతో ఆశ్చర్యమైనటువంటి వచనము. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. I don't count them. వారి పాపములు అతిక్రమములు ఇక ఏ మాత్రం ఎన్నటికి జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. I don't remember them. వాటిని ఏ మాత్రం లెక్కించను జ్ఞాపకము చేసుకొను. And their sins and iniquities will I remember no more. వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను.
This is what the testimony of the Holy Ghost. ఇదేనండి పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం అంటే. And this is what the Lord is saying. మరి ప్రభు ఈ విషయాలే మనతో చెబుతున్నాడు. I don't count your sins and your iniquities no ప్రభు more. అంటున్నాడు ఇక నేను ఏ మాత్రం కూడా మీ పాపముల దోషం నేను లెక్కించనండి. I have forgotten, he says. నేను వాటిని జ్ఞాపకం చేసుకొని మర్చిపోయానంటున్నాడు. As far as east is from the west, so far I have removed your transgression, says. తూర్పు నుండి పడమట ఎంత దూరంగా ఉందో అంత దూరంగా మీ పాపములను దోషములు అతిక్రమములను నేను తొలగించి వేశానంటున్నాడు. This is what the Lord said. ఇదే విషయాలు ప్రభు సెలవిస్తున్నాడు. Let's go to 103, Psalm 103. 10వ వచనం నుండి చదువుదామండి. 103. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆమేన్. 12th verse. 12వ వచనం. పడమటి నుండి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆమేన్. Wonderful promises of God. ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాగ్దానాలండి. I want you to understand, ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలండి. when God said, I have removed your sins from as far as east is from the west, when he said it, it is done deal. మరి ఎలాగనైతే ఆ దేవుడే పడమటి నుండి తూర్పు ఎంత దూరముగా ఉందో అని ఆ కొలతో చెప్పాడో అంత దూరంగా వెళ్ళిపోయండి, కార్యం జరిగిపోయింది అంతే. See, he did not say, okay fine, I'm going to do I forgive you just like this. He did not just say it by his words, but he performed it. మరి ఏదో మాట రూపకంగా ఏదో మాట చెప్పాలని చెప్పలేదండి, ఆయన దాన్ని నెరవేర్చేశాడు. He paid it by his life. ఆయన తన జీవితము ద్వారానే సంపూర్ణంగా వెలను చెల్లించేసి కార్యమును మొత్తంగా చేసేశాడు. See, Jesus is the only person who had the ability, who had been given the authority to forgive sins, because he is the one who's going to pay the price for everyone. గమనించండి ప్రియులారా, యేసయ్యకే పాపాలు క్షమించే అధికారం కలిగి ఉన్నాడు. ఎందుకనగా ఆయనే పాపాలన్నిటికున్నటువంటి వెలను చెల్లించేవాడు కాబట్టి ఆ అధికారం కేవలం యేసుక్రీస్తుకే ఇవ్వబడింది. Even today, ఈ రోజు కూడానండి. so people murmur. మరి ప్రజలందరూ కూడా సరుగుతూ ఉంటారు. When I say that your sins have been forgiven, మరి మీ పాపాలు క్షమించబడినవా అని నేను చెప్పినప్పుడు, and people like Sadducees and scribes and Pharisees, మరి ఈ లోకంలో సద్దుకేల్లాగా ఫరిసీల్లాగా ఉన్నటువంటి ప్రజలంటారు. we know, let us see, when Jesus said to that paralytic man that your sins have been forgiven, the scribes immediately they said, మరి పక్షవాతంతో ఉన్నటువంటి ఆ వ్యక్తితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు అప్పటికప్పుడు వారు అన్నారు. And they said, verse 6, 6వ వచనమండి. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించువాడెవడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి. see, it is the plan of God to forgive your sins. మీ పాపాలు క్షమించబడడం అనేది అది దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం అండి. See, this guy did not come and say, Jesus, forgive my sins. మరి ఇతను వచ్చి మరి యేసయ్య నా పాపాలు క్షమించు, దోషాలు క్షమించు అని అడగలేదండి. He needed the healing, not the forgiveness of sins. ఆ సమయంలో ఆయనకు కావాల్సింది ఒక రోగస్తుడు కాబట్టి ఆయనకు కావాల్సింది ఏంటి, స్వస్థత అండి. ఆయన పాప క్షమాపణ గురించి రాలేదు. But Jesus came to deal it from the roots. కానీ యేసయ్య మరి ఏదైనా విషయాన్ని వ్యవహరించాలి అంటే ఆ విషయాన్ని వేరుతో సహా వ్యవహరించడానికే వచ్చాడండి. Amen. ఆమేన్. See, he doesn't do from above, మరి పైపైనగా ఉన్నటువంటి పనులు చేయడం కాదండి ఆయన. he wants to deal it from the root. ఆయన అంతరంగంలో నుండి వేరులో నుండి కార్యమును సాధ్యపరుస్తాడు. This man problem was sin, not this sickness. మరి ఈ వ్యక్తికి ఉన్నటువంటి సమస్య ఏదో అనారోగ్యం కాదండి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్య పాప క్షమాపణ. So what he gave him the forgiveness of sins. మరి అందుకే యేసయ్య అతనికి ఏం అవసరం ఉందో ఆ పాప క్షమాపణ అతనికి ఇచ్చాడు. And there are some people who were murmuring about forgiveness of sins. అయితే ఈ పాప క్షమాపణ అనగానే ఈ విషయాన్ని బట్టి కొంతమంది ఆ జనంలో సనుగుతూ గునుగుతూ వచ్చారు. 8th verse says, 8వ వచనం చెప్తుందండి. వారు తమలో తాము ఇలాగు ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు, ఈ పక్షవాయువు వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పడం సులభమా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి.
పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యమును ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరిచిరి. హల్లెలూయా. హల్లెలూయా. This guy, ఈ వ్యక్తి, these people were murmuring, all the scribes were murmuring. మరి సద్దుకేలు ఫరిసీలు అందరూ కూడా సనుగుతూ గునుగుతూ ఉన్నారు అక్కడ. But Jesus perceived in his spirit. కానీ యేసయ్య ఆ విషయాలన్నీ కూడా ఆత్మలో తను కనుగొని, And then why are you murmuring about this? అయితే ఈ విషయాన్ని బట్టి మీరు ఎందుకు సనుగుతూ గునుగుతున్నారయ్యా? I want you to know. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలన్నా, I've been given the power to forgive sins. పాపాలు క్షమించేటటువంటి అధికారము నాకు ఇవ్వబడిందన్నాడు. And told to that paralytic man, ఆ ఒక పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తితో అన్నాడు, rise up, take your bed and walk. నీవు లేచి పరిపెత్తుకొని నడువు అన్నాడు. Because he dealt with the problem, మరి అతను ఆ సమస్యను పరిష్కరించాడు కాబట్టి he saw the healing flowing. తన యొక్క జీవితంలో స్వస్థత రావడం చూశాడు. Why do you think so many Christians today are still suffering with sickness? ఎందుకండి ఇంకా చాలా మంది క్రైస్తవులు అనారోగ్యములతో ఎందుకు బాధపడుచున్నారు ఈ రోజుల్లో? Because they don't know that their sins have been forgiven. ఎందుకనగా వారి జీవితాల్లో వారి దోషములు పాపములన్నీ కూడా క్షమించబడినవని వారు నమ్మట్లేదు కాబట్టి. సోదరి సోదరుడా, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి. నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి. నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి. చెప్పండి, నా పాపాలు క్షమింపబడి ఉన్నవి. చెప్పండి, నా పాపాలు క్షమింపబడి ఉన్నవి. యేసయ్యా నీకు స్తోత్రం. That's it. Hallelujah. హల్లెలూయా. Rise up, take up your bed and walk in Jesus' name. Hallelujah. లేచి మీ పరుపు అనగా మీ పరిస్థితుల నుంచి లేచి మీరు నడువు అని యేసయ్య Since you've been forgiven, మీ పాపాలు క్షమించబడినాయి కాబట్టి I speak healing right now in the name of Jesus. స్వస్థత ఇప్పుడే యేసు నామములో నేను విడుదల I చేస్తున్నాను. rebuke every sickness that is touching your body in the name of Jesus. మీ శరీరాన్ని బాధపడుతూ తాకుతున్నటువంటి ప్రతి అనారోగ్యమును యేసు నామములో ఇప్పుడే మీ శరీరాన్ని వదిలిపెట్టి వెలుపమని Blind ఆజ్ఞాపిస్తున్నాను. receive sight in the name of Jesus. కను దృష్టి లేని వారందరూ కూడా కను దృష్టి ఇప్పుడే యేసు నామములో May your కలుగును గాక. ears be open in Jesus' name. చెవులు వినబడిన వారందరూ కూడా చెవులు ఇప్పుడే విప్పబడును గాక. May all the mute people, may your tongue be loose in Jesus' name. ఇంతవరకు మాట్లాడినటువంటి వారందరికీ కూడా మీ నాలుక కదిలింపబడి మాటలు ఇప్పటి నుంచి మీకు వచ్చును గాక. This is the good news. ఇది శుభవార్త అండి. Your sins are being forgiven forever. మీ పాపాలు నిత్యము కొరకు క్షమించబడి ఉన్నవి. I speak to your bone to receive strength in the name of Jesus. మీ ఎముకల్లో సత్తువ పొందుకున్నట్లుగా ఇప్పుడే యేసు నామములో శక్తిని విడుదల Every చేస్తున్నాను. skin infection depart from the body in the name of Jesus. ప్రతి చర్మ వ్యాధి ఇప్పుడే యేసు నామములో ఈ శరీరంలో వదిలిపెట్టి వెలుపమని ఆజ్ఞాపిస్తున్నాను. May యేసు your నామములో. lungs become new. మీ ఊపిరితిత్తులు నూతన పరచబడును గాక. May your liver become new in Jesus' మీ name. లివర్ ఇప్పుడే నూతన పరచబడును గాక. Your యేసు kidneys నామములో. become new in Jesus' name. మీ మూత్రపిండాలు ఇప్పుడే యేసు నామములో నూతన పరచబడును గాక. Every problem in your body receive the life of Jesus in the name of Jesus. మీ శరీరంలో ఏ అవయవంలో ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా యేసు యొక్క జీవాన్ని ఇప్పుడే విడుదల చేస్తున్నాము. If you don't have children, maybe probably, but next time this year you'll have son or daughter in the name of Jesus. పిల్లలు లేని వారు మీరు ఉన్నట్లయితే మరి మీరు వచ్చే సంవత్సరం ఈ సమయంలో కన్నా ఈ రోజులోపు ఒక బిడ్డనో ఒక కొడుకునో మీరు హద్దుకొని ఉంటారు. Peace in your family in the name of Jesus. సమాధానం యేసు నామములో మీ కుటుంబంలో ఉండును గాక. Restoration in the name of Jesus. సమకూర్పు యేసు నామములో మీకు కలుగును గాక. And all that you have lost, may God restore to you sevenfold in the name of Jesus. మీరు కోల్పోయింది ఏదేమైనప్పటికీ ఎంతైనప్పటికీ కూడా యేసయ్య ఇప్పుడే 7 మార్లుగా 7 రెట్లుగా తిరిగి మీకు సమకూర్చును గాక. Because he said, return to me and I will give you double portion. ఎందుకనగా ఆయన అన్నాడు, నా యుద్ధకు రండి నేను మీకు రెండింతలుగా ఇస్తానన్నాడు. రెండింతలు మేలు చేస్తానన్నాడు. హల్లెలూయా. Amen. మేలు చేసే దేవుడే గాని కీడు చేసే దేవుడు కాదు. He has a plans for you, plans of good and not of evil. ఆయన మీ కొరకు ఉద్దేశములు కలిగి ఉన్నాడండి. కీడు కలిగినటువంటి ఉద్దేశములు కాదు గాని, హాని కలిగిన ఉద్దేశములు కాదు గాని, క్షేమకరమైనటువంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడు. He is not counting your sins anymore. ఇక ఏ మాత్రం కూడా మీ దోషములను, అపరాధములను, అక్రమములను ఏ మాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదు. Because he has counted them on Jesus. ఎందుకనగా వాటన్నిటిని కూడా యేసు మీద లెక్కించాడు ఆయన. Today ఈ రోజున he wants to bless you. మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. He
wants to restore to you. మీ జీవితాల్లో సమకూర్పు దయచేయాలని And he కోరుకుంటున్నాడు. wants to embrace you. మిమ్మల్ని హత్తుకొని కౌగిలించుకోవాలని కోరుకుంటున్నాడు. Come to him as you are. మీరు ఎలా ఉన్నారో ఉన్నపాటినే ఆయన వద్దకు రండి. As the lost son came back, father received him. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రే పరిగెత్తుకొని పొందుకున్నాడు. He wants to receive you today. అలాగనే యేసయ్య మిమ్మల్ని పొందుకోవాలని Dear child కోరుకుంటున్నాడు. of God. దేవుని బిడ్డలారా, He gave and forgave. ఆయన ఇచ్చాడు పాప క్షమాపణ ఇచ్చేశాడు. Hallelujah. హల్లెలూయా. Man, he's a forgiving father. ఆయన క్షమించేటటువంటి తండ్రి, He's a loving father. ఆయన ప్రేమించే తండ్రి. He's not counting your sins anymore. ఆయన ఏ మాత్రం కూడా మీ దోషములను పాపములను లెక్కించట్లేదండి. He did not come to judge you, but he came to save you. ఆయన మీకు తీర్పు తీర్చడానికి కాదు, కానీ మీకు రక్షణ ఇవ్వడానికే వచ్చాడు. Come to him. ఆయన వద్దకు రండి. He's going to comfort you. ఆయన మీకు ఆదరణ ఇస్తాడు. Whatever situation you are going through today, ఈ రోజున మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ he's well able to comfort you. ఆయన మీకు ఆదరణ ఇవ్వడానికి సామర్థ్యత కలిగి In ఉన్నాడు. Jesus' name. యేసు నామములో. Amen. Amen. Is there anybody this day? ఈ రోజున ఇంకా ఎవరైనా ఉన్నారండి? If you want to receive Jesus as your Lord and Savior, మీరు యేసుని మీ ప్రభువుగా రక్షకునిగా అంగీకరించుకోవాలని ఆశ కలిగి ఉన్నవారు. maybe you are born in a Christian family, but you did not make Jesus as your Lord and Savior yet. అవును, మీరు క్రైస్తవ కుటుంబంలోనే మీరు జన్మించి ఉండవచ్చు, కానీ ఇంతవరకు యేసును ప్రభువుగా రక్షకునిగా మీరు అంగీకరించలేదేమో. If you want to give him an opportunity, మరి ఆ యేసుకు మీరు అవకాశం ఇవ్వాలని కోరుకున్న వారు ఉన్నట్లయితే say this prayer. ఈ ప్రార్థన మాతో పాటు మీరు చెప్పండి. Dear Jesus, ప్రియ యేసు, thank you that you died for my sins. నీవు నా పాపముల నిమిత్తము మరణించినందుకే నీకు వందనములు. Come into my heart, Lord Jesus. ప్రియ యేసు, నా హృదయంలోనికి మీరు రండి. Come into my life. నా జీవితంలోనికి మీరు రండి. Be the Lord of my life. నా జీవితానికి రక్షకునిగా మీరు ఉండండి. Amen. ఆమేన్. Welcome to God's family. దేవుని యొక్క కుటుంబంలోనికి మేము ఆహ్వానిస్తున్నామండి. You become a new creation. మీరు ఒక నూతన సృష్టి అయ్యారు ఇప్పుడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Have a wonderful week. ఒక అద్భుతమైన వారాన్ని మీరు గడపండి. May the Father, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, grace of our Lord Jesus Christ, మన యేసుక్రీస్తు వారి యొక్క కృప, and the fellowship of the Holy Spirit be with you now and forever. అలాగనే పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మీతో నిత్యము కొరకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్.